భావంతో ఆటల్లో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మరియు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. కావున ఈ అన్ని పోటీల్లో అందరూ మంచిగా పార్టిసిపేట్ చేసి అందరూ ప్రైజెస్ మరియు మెడల్స్ గెలిచి ఆనందకర వాతావరణంలో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఎలక్షన్, ఒక ఎంపీ ఎలక్షన్, మళ్ళీ దాని తర్వాత గణేష్ బందోబస్తు, హైదరాబాద్లో బందోబస్తు చాలా మంచిగా గట్టిగా చేసిన ఏమైనా ఇష్యూ లేకుండా అయినాయి. ఇప్పుడు అందరికీ చాలా మెంటల్ ప్రెషర్ ఉండొచ్చు. ఇప్పుడు ఏఎస్పీ గారు కూడా చెప్పినాయి. సో దానికోసం మీరు ఇది 100% ఇది వాడుకోవాలి, 100% ఆడుకోవాలి. చాలామంది లాస్ట్ టైం ఫస్ట్ టైం నేను చూసింది ఏంటంటే లైట్ తీసుకున్నారు. ఈసారి కొంచెం మంచిగా ఎక్కువగా సీరియస్గా తీసుకొని ఆడతారు. కొంచెం పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అయింది అనిపిస్తుంది నాకు. సో ప్లే విత్ రూల్స్, అన్ని రూల్స్ ఫాలో చేయండి. పీటీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే మీకు ఎవరైనా ఇన్ఛార్జ్ ఉంటారు, ఏమైనా చెప్తే రూల్స్ ఫాలో చేయండి. గివ్ యువర్ బెస్ట్. ఏమైనా లూజ్ అవుతారు ఓకే, మళ్ళీ బట్ గెలుస్తున్నారు అంటే వెరీ గుడ్. లూజ్ అయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ థర్డ్ స్పోర్ట్స్ మీట్ వస్తుంది, అప్పుడు మీరు ఇంకా ప్రిపేర్ చేయవచ్చు. ఇది కాకుండా లాస్ట్ టైం చూసింది ఏంటంటే ఒక్కొక్క పర్సన్కి 9, 10 మెడల్స్ వచ్చినాయి. సో ఈసారి మనం ఒక్కొక్క పర్సన్కి గేమ్స్ రిస్ట్రిక్ట్ చేసాము, 3 to 4 గేమ్స్, సో దట్ అందరికీ అవకాశం దొరుకుతుంది మెడల్ రావడానికి. సో ఆల్ ద బెస్ట్, వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మార్చి పాస్లో పాల్గొన్నటువంటి ముఖ్యంగా చాలా అప్రిషియేట్గా మంచిగా మార్చి పాస్ చేశారు. ఒకరోజు ప్రాక్టీస్తోనే మంచిగా చేశారు. తర్వాత ఇక్కడ విచ్చేసినటువంటి మన పత్రికా సోదరులకు, పీటీ టీచర్లకు, తర్వాత మిగతా ఆఫీసర్లకు, బ్యాండ్ వారికి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్పీ గారికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.